ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ. ఎవరి దగ్గర ఎలా నటించాలో, ఎవరిని ముంచాలో మీకు మాత్రమే బాగా తెలుసు మేడం. ఒసే, ఎక్కువ వాగావంటే ఇక్కడే పాతి పెడతాను. సైలెంట్ గా ఉండు. అంకుల్, చంద్రికకి ఇంకా వాదించడానికి తన దగ్గర ఏ పాయింట్స్ లేవు. ఆల్మోస్ట్ చంద్రిక, భరత్ ఇద్దరూ లాక్ అయిపోయారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలనే విషయం లక్ష్మి గారి దగ్గర, మీ దగ్గర దాచిపెట్టి చంద్రిక కౌశిక్ భార్యగా నటించటానికి వచ్చిందనే విషయం మనం కోర్టులో ప్రూవ్ చేయటం వల్ల అది వాళ్ళకి మైనస్ అయింది. ఆస్తి కోసమే ఇదంతా చేశారు అని జడ్జి గారు కూడా నమ్ముతున్నారు. సో కేసు ఇంకా బలంగా తయారైంది. అయితే ఈ రోజు ఆ భరత్ గాడికి శిక్ష పడుతుందంటావా? దాదాపు ఈ రోజే ఫైనల్ కావాలంకుల్ ఈ కేసు. అయితే వెంటనే శిక్ష విధించేస్తారమ్మా? ఒకవేళ వాడికి ఉరిశిక్ష పడితే వెంటనే ఉరి తీసేస్తారా? అదేనమ్మా, లచ్చమ్మనట్ట సంపినోడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడంటే నా ప్రాణం ఉడికిపోతా ఉండాదమ్మా. అందుకే అట్ట అడిగినాను. శిక్ష కన్ఫర్మ్ అయినా వెంటనే ఉరి తీయరు బామ్మగారు. ఇంకా వాళ్ళు పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. హైకోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. దానికి ఇంకా టైం పడుతుంది. అంటే ఈడ శిక్ష పడినా పైకోర్టుకెళ్ళి తప్పించుకునే అవకాశం ఉండదమ్మా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నేను ఊరుకోను అంకల్. వాళ్ళు హైకోర్టుకు వెళ్ళినా, సుప్రీంకోర్టుకు వెళ్ళినా నేను పని కట్టుకుని వెళ్ళి ఆ కేసు నేను టేకప్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ భరత్కి శిక్ష పడేలా చేస్తాను. అదమ్మా, అట్లా ఉండాలా. అందుకే నువ్వైతే బావుంటాదని ఏరి కోరి నీకోసం కోర్టు చుట్టూ తిరిగి పిటిషన్లేసి నిన్నిడకి పిలిపించుకున్నాను. నువ్వైతేనే న్యాయం చేస్తావనమ్మా. మీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను అంకల్. రండి వెళ్దాం. అట్టగేనమ్మా. ఏమా రుద్రాణి, రామ్మ పోదాం. పదండి అంకల్. పద. మేడం, చూస్తున్నారుగా ఆ వైశాలి స్పీడ్ చూస్తుంటే ఇవ్వాళ్లే భరత్ బాబుకి ఉరిశిక్ష వేయించేలా ఉంది. మీరు ఏదో ఒకటి చేసి భరత్ గారిని కాపాడండి మేడం. లేకపోతే భరత్ బాబుకి ప్రాబ్లం అవుతుంది. ఎలా అవుతుంది నీరజా? నేనున్నాను కదా. ఏం చేసైనా సరే భరత్ని కాపాడుకోవడానికి నా ఏర్పాట్లలో నేనున్నాను. ఇంకేం, నీకు తెలుసు కదా. అరే, నువ్వెందుకు భయపడుతున్నావు? మేడం, మీరేదో ఒక్క వీడియో దగ్గర పెట్టుకొని ఏదేదో చేస్తానంటున్నారు. ఇదిగాని వీరభద్రానికి తెలిసిందంటే భరత్ బాబు ప్రాణాలు కాదు, ముందు మీ ప్రాణాలు పోకుండా కాపాడుకోండి. ఆ వీరభద్రం సంగతి మీకు తెలుసు కదా. వీరభద్రం సంగతి నాకు తెలియడం కాదు, నా సంగతే వీరభద్రానికి సరిగ్గా తెలీదు. ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, అక్కడ ఏం జరుగుతుందో అంతా చూస్తాను. ఏం జరిగినా నోరు మాత్రం ఎత్తను. చివరికి అందరూ చేతులెత్తేసినప్పుడు అప్పుడు నేను ఎంట్రీ ఇస్తాను. అప్పటి వరకు మనది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే. ఆ తర్వాత కూడా మీ పరిస్థితి అంతేలే మేడం. ఏంటి? అబే ఏం లేదు మేడం, టైం అవుతుంది, మీరు వెళ్ళండి. అవతల వెయిట్ చేస్తున్నారు. భగవంతుడా, ఆ భరత్ బాబుని ఎలాగైనా సరే కాపాడేలా చూడు స్వామి. మా రుద్రానికి కాస్త బుద్ధి ఇచ్చి ఆ భరత్ మీద మోసపోయేలా చెయ్యి స్వామి. అయినా దీనికి ఆ భరత్ గారి మీద ఇంత పిచ్చి అంటే నాకు అర్థం కావడం లేదు. అంతేలే, నీ మొహానికి నా మొహానికి మహేష్ బాబులు, విజయ్ దేవరకొండలు వస్తారా? ఉన్న దాంట్లో సర్దుకుపోవడమే.
ప్రొసీడ్. యోర్ ఆనర్, నేను కౌశిక్ భార్యగా నటించడానికి గల కారణం కేవలం అతని ఆస్తిని కాజేయడానికే అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు నా మీద నిందలు వేశారు. నా భర్త నాకు సహకరించాడు అని మేమిద్దరం కలిసి లక్ష్మి గారిని చంపేశాము అని ఆవిడ ఆధారాలు లేకుండా మా మీద నిందలు వేశారు. కానీ కౌశిక్ వచ్చి అడగటం వల్లే మేమక్కడ భార్యాభర్తలుగా నటించాము అన్నది నిజం. ఈ విషయం మీనాక్షి గారే కోర్టులో అందరి ముందు సాక్ష్యం చెప్పారు. కాబట్టి ఇక్కడ మేము ఎవరిని మోసం చేసింది లేదు. కౌశిక్ వచ్చి అడగటం వల్లే నేనిక్కడ అతని భార్యగా నటించాల్సి వచ్చింది అని మీనాక్షి గారి సాక్ష్యంతో రుజువైపోయింది. నిజానికి నేను నా భర్త ఇద్దరం లాయర్సే. మేం నిజంగా ఆస్తిని కాజేయాలి, ఆస్తిని మా పేరున రాయించుకోవాలి అనుకునుంటే అన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పటికప్పుడు లక్ష్మి గారికి నిజం చెప్పాలి అని మేం ప్రయత్నించాం. కానీ ఆవిడ ఆరోగ్య దృష్ట్యా వెంటనే నిజం చెప్పలేకపోయాం. నిజంగా ఆస్తి తీసేసుకోవాలి అనుకోనుంటే కౌశిక్ చనిపోయిన మరుక్షణమే ఆస్తి నా పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యేది. అది పెద్ద విషయం కూడా కాదు. దానికి ఇన్ని రోజులు డిలే చేయాల్సిన అవసరం కూడా లేదు. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు తన క్లయింట్ హత్య చేశాడా లేదా సాక్ష్యం తీసుకురమ్మంటే అది చెప్పటం మానేసి అందర్నీ కూర్చోబెట్టి ఉపోద్ఘాతాలు ఇచ్చి మా అందరి టైంని వేస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ లెక్చర్స్ ఇవ్వటం ఆపేసి తన క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవటానికి తన దగ్గర సాక్ష్యం ఉంటే ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. డిఫెన్స్ లాయర్ గారు, మీరు మీ క్లయింట్ ఈ హత్యలో ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పడానికి ఏదైనా సాక్ష్యం ఉందా? ఉంది యువర్ ఆనర్. ఉంటే వెంటనే ప్రవేశపెట్టండి. యువర్ ఆనర్, ఏ క్రైమ్ కైనా సరే ఒక మోటివ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మోటివ్ ఏంటి అనేది ఈ కేసులో తెలియాలి. ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పినట్టు ఈ హత్యకి అసలైన మోటివ్ ఆస్తి. ఆస్తి కాజేయాలి అన్న ఉద్దేశం. అది కేవలం నా క్లయింట్ భరత్కి మాత్రమే కాదు, ఇంకా కొందరికి ఉంది అని నేను ఇప్పుడే నిరూపిస్తాను. నా క్లయింట్ కేవలం ఆ ఇంట్లో ఒక గుమాస్తా లాగానే పనిచేశారు. ఆస్తి కొంతమంది స్వార్థపరుల చేతికి పోకుండా ఆయన అడ్డుపడ్డాడు. ఆ కక్షతోటే ఆయన మీద బలవంతంగా ఈ కేసు పెట్టబడింది. ఆ ఇంట్లో ఆస్తి కోసం ఎదురు చూస్తున్నది మీరు తప్ప మరెవరూ లేరు. యువర్ ఆనర్, మీరు పర్మిషన్ ఇస్తే ఆస్తి కోసం ఎదురు చూసే మనుషులు అక్కడ ఇంకా ఉన్నారు అని నేను ప్రూవ్ చేస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసులో ఒక వ్యక్తిని ప్రశ్నించడానికి నేను మీ పర్మిషన్ కోరుతున్నాను. ఎవరు? లక్ష్మి గారి భర్త అయిన వీరభద్రం గారిని విచారించడానికి పర్మిషన్ కోరుతున్నాను. గ్రాంటెడ్. కాల్ హిమ్. వీరభద్రం గారు, వీరభద్రం గారు, వీరభద్రం గారు.
నేను చెప్పినట్టు చెప్పండి. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. దేవుడి మీద ఎందుకప్పా? దేవుడి లాంటి ఆ జడ్జి గారి ముందే ప్రమాణం చేసి చెప్తా ఉండాను. నేను అబద్ధమే చెప్పను, అంతా నిజమే చెప్తాను. మీ పేరు? వీరభద్రం. మీకు పెళ్ళైందా? దిస్ ఈస్ రెడిక్యులర్ క్వశ్చన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు లక్ష్మి గారి భర్త అయిన వీరభద్రం గారిని విచారించాలని పిలిపించి బోన్లోకి వచ్చాక మీకు పెళ్ళైందా అని అడగటం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఈవిడ ఏదో రకంగా టైం వేస్ట్ చేస్తూ ఈ కేసుని ఇంకా ప్రొలాంగ్ చేయాలని ఆలోచిస్తున్నారే తప్ప ఈ కేసులో ఇంకా ఆవిడ దగ్గర నిరూపించటానికి ఏమీ లేదు. హత్య చేసింది భరత్ అన్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అనవసరంగా కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు అని మరొకసారి చెప్తున్నాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, మనకు తెలిసిన విషయాలు అయినా సరే, తెలిసిన వ్యక్తులైనా సరే, కోర్టులో సాక్ష్యం చెప్పటానికి వచ్చినప్పుడు ప్రతి విషయాన్ని చాలా వివరంగా వాళ్ళ నోటితోనే చెప్పించాలి అనేది కోర్టులో ఉన్న ఒక ప్రాథమిక సూత్రం. అది కూడా తెలియకుండా దిస్ ఇస్ రెడిక్యులస్ క్వశ్చన్ అని అనటమే నిజంగా రెడిక్యులస్ యువర్ ఆనర్. పీపీ గారు, మీరు కాసేపు సైలెంట్గా ఉండండి, ఆవిడ మాట్లాడనివ్వండి. డిఫెన్స్, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి, మీకు పెళ్ళైందా? పెళ్ళయింది. ఎన్ని పెళ్ళిళ్ళయ్యాయి? చెప్పండి, మీకు ఎన్ని పెళ్ళిళ్ళయ్యాయి? మీరు లక్ష్మి గారికి రెండవ భర్త, అవునా కాదా? అవును. అలాగే మీకు లక్ష్మి గారు రెండవ భార్య, అవునా కాదా? ఎందుకు సార్ ప్రతిదానికి అలా సైలెంట్ అయిపోతున్నారు? చెప్పండి, మీకింతకు ముందు పెళ్ళయిందా లేదా? లక్ష్మి గారు మీకు రెండవ భార్య కాదా? అది చెప్పండి. అవును, రెండో పెళ్ళామే. మరి మొదటి భార్య ఏమైంది? చచ్చిపోయినది. మీరు లక్ష్మి గారిని పెళ్లి చేసుకునే నాటికి మీ మొదటి భార్య బ్రతికే ఉందా, చనిపోయిందా? ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసుకి వీరభద్రం గారు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు అన్నదానికి ఏమాత్రం సంబంధం లేదు. పొంతనలేని సమస్యలతోటి కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు యువర్ ఆనర్. ఉంది మేడం, ప్రతి దానికి ఒక సంబంధం అనేది ఉంటుంది. సంబంధం లేకుండా ఇక్కడ ఏ క్వశ్చన్ అడగము, అడగాల్సిన అవసరం కూడా లేదు. ముందు ఆయన సమాధానం చెప్తే నేను అడగదలుచుకున్న క్వశ్చన్ ఏంటో ఆయనకి అర్థమవుతుంది. నేను ఏం చెప్పదలుచుకున్నానో కోర్టు వారికి అర్థమవుతుంది. దయచేసి నా పని నన్ను చేసుకొనిస్తారా ప్లీజ్? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మీరు ప్రతిదానికి ఆవేశపడిపోయి అడ్డుపడకండి. డిఫెన్స్ వారిని తన క్వశ్చన్స్ అడగనివ్వండి. అక్కడ అయిపోయిన తర్వాత మీరేమైనా అడగాలి అనుకుంటే అప్పుడు నేను మీకు టైం ఇస్తాను. అప్పుడు మీరు కావాలంటే క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవచ్చు. ప్లీజ్ సిట్ డౌన్. సారీ యువర్ ఆనర్. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి, మీరు లక్ష్మి గారిని పెళ్లి చేసుకునే నాటికి మీ మొదటి భార్య బ్రతికే ఉందా లేదా చనిపోయిందా? బతికే ఉండాది. మరి
మీ మొదటి భార్య బ్రతికుండగా ఆవిడికి విడాకులు ఇవ్వకుండా మీరు రెండో భార్యగా లక్ష్మి గారిని ఎలా పెళ్లి చేసుకున్నారు? నాకు నా పెండ్లానికి మధ్య గొడవలు జరిగినాయి, దూరంగా ఉండాం. సరే, మీ ఇద్దరికి పిల్లలున్నారా? అదేనండి, మీ మొదటి భార్య మంగమ్మకు మీకు పిల్లలున్నారా? హలో వీరభద్రం గారు, నన్ను చూడండి, లేదా జడ్జి గారిని చూడండి. ఎవరినో చూస్తారేంటి? దయచేసి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీకు పిల్లలున్నారా? అవును, ఒకడున్నాడు. ఆ కొడుకు పేరు సిద్ధు, అవునా? అవును. వీరభద్రం గారు, మీరు లక్ష్మి గారిని పెళ్లి చేసుకునేటప్పుడు మీకు పెళ్ళైందని, మీకు ఒక కొడుకున్నాడని, మీ భార్యకి మీకు మధ్య ఎటువంటి సంబంధాలు లేవని లక్ష్మి గారికి చెప్పారా? చెప్పాను. సిద్ధుని లక్ష్మి గారు మీరు కలిసి దత్తత తీసుకున్నారు కదా, అతను దత్తత కొడుకేనా? చెప్పండి, అతన్ని మీరు దత్తత తీసుకున్నారా లేదా? అవును, తీసుకున్నాం. మరి కన్న కొడుకుని మీ కొడుకు అని పరిచయం చేయకుండా ఎవరో అనాథలాగా మీ ఇంటికి తీసుకొచ్చి అతన్ని దత్తత తీసుకొని దూరంగా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మీరు మీ భార్య లక్ష్మి గారిని మోసం చేశారు. మీకు పెళ్ళయిందనే విషయం కూడా చెప్పలేదు, కొడుకున్న విషయం కూడా చెప్పలేదు. ఆ కొడుకునే అనాథలాగా ఇంటికి తీసుకొచ్చి మీరు ఆవిడ చేత దత్తత తీసుకునేలాగా ప్రోత్సహించారు. ఇదంతా ఎందుకు చేశారు? లేదు, నేను అన్ని వివరాలు లచ్చమ్మకు చెప్పున్నాను. లచ్చమ్మ ఒప్పుకున్నాకనే సిద్ధుని దత్తత తీసుకున్నాం. మీరు చెప్పారా లేదా అని ప్రూవ్ చేయటానికి లక్ష్మి గారిప్పుడు లేరు కాబట్టి మీరు అబద్ధం చెప్తున్నారు కదా? అదేం లేదు, నేను నిజమే చెప్తా ఉండాను. నేను లచ్చమ్మకు అన్ని వివరాలు చెప్పినాను. లచ్చమ్మ ఒప్పుకున్నాకనే మేము సిద్ధుని దత్తత చేసుకున్నాం. మీరు లక్ష్మి గారికి రెండవ భర్త. ఈ ఆస్తంతా మీకు, మీ కన్నకొడుకి చేరాలి అనే దురుద్దేశంతోనే మీరే లక్ష్మి గారిని చంపేసుంటారేమో. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ హత్యకి వీరభద్రం గారికి ఎలాంటి సంబంధం లేదు. కావాలని ఈ కేసుని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. లక్ష్మి గారికి భర్త పోయారు. ఆవిడ పిల్లాడితోటి కష్టపడుతుందేమోనని నమ్మకంగా ఉన్న వీరభద్రం గారినిచ్చి లక్ష్మి గారి నాన్నగారే దగ్గరుండి పెళ్లి చేశారు. రెండవ పెళ్లి చేసుకోవటం అనేది లక్ష్మి గారికి ఇష్టమయ్యింది, వీరభద్రం గారికి ఇష్టమయ్యింది. అది వాళ్ళ పర్సనల్. ఆ విషయం గురించి ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాన్ని ఒక తప్పులాగా చూపించడం అనేది దట్స్ నాట్ యాక్సెప్టబుల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, లక్ష్మి గారిని చంపటానికి అసలైన కారణం ఆవిడ ఆస్తి కాజేయాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశమని పీపీ గారు చెప్పారు. దాని ప్రకారం చూస్తే ఆస్తి కోసం ఎదురు చూసేది నా క్లయింట్ మాత్రమే కాదు, ఇందులో సస్పీషియస్ గా వీరభద్రం గారు కూడా ఉన్నారు అనేది నా వాదన. ఇక్కడ చాలా మందికి లక్ష్మి గారికి వీరభద్రం రెండో భర్త అన్న విషయం కూడా తెలీదు. అలాగే ఈ రోజు వరకు సిద్ధు అనే వ్యక్తి వీరభద్రం గారికి దత్త కొడుకుగానే అందరికీ తెలుసు తప్ప తన సొంత కొడుకు అనే విషయం ఎవ్వరికీ తెలియదు. అతని రికార్డ్స్ లో సన్ ఆఫ్ వీరభద్రం, తల్లి పేరు మంగమ్మ అని చాలా క్లియర్గా ఉంది. ఆ సర్టిఫికేట్ కాపీ కూడా మీకు అందిస్తున్నాను యువర్ ఆనర్. యువర్ ఆనర్,
ఆస్తి కోసమే ఈ హత్య జరిగింది అనేది వాస్తవమైతే దాంట్లో వీరభద్రం గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఆయన వైపు నుంచి కూడా అనుమానించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీరభద్రం గారు చాలా విషయాలు తన భార్య లక్ష్మి గారి దగ్గర దాచిపెట్టారు. అంతేకాకుండా ఈ ఊళ్ళో చాలా మందికి వీరభద్రం గారి పుట్టు పూర్వత్రాల గురించి తెలియదు. లక్ష్మి గారి హత్య జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ప్లేస్ లో వీరభద్రం గారు కూడా ఉన్నారు. అసలు ఆ హత్య చేసిందే ఈ వీరభద్రం గారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. వీరభద్రం గారే ఈ హత్య చేశారు అనటానికి ఒక్క సాక్ష్యాన్ని చూపించమనండి. మౌనిక బతికే ఉందన్న విషయం నా దగ్గర దాచటం అది అబద్ధం కదా? మౌనిక బతికే ఉందని తనిక్కడే జైల్లో ఉందన్న విషయం నాతో ఎందుకు మీరు చెప్పకుండా దాచారు? రేపు ఆ అమ్మాయి గురించిన వివరాలు కోర్టు తీసుకురమ్మంటుంది. ఖచ్చితంగా కోర్టులో మౌనిక చంద్రిక ఒకేలాగా ఉన్నారని ప్రూవ్ అవుతుంది. అలా ఉండటం వల్ల కౌశిక్ అంగీకారంతోనే వాళ్ళు నటించడానికి వచ్చారు అని కోర్టు నమ్ముతుంది.